హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ చూసుకుంటే ట్రైన్లో అయితే ఉన్నాము. ఈరోజు మన ఆంధ్ర పల్లెలకు బస్ సిరీస్కి అయితే ఈరోజు సెలవు. వెస్ట్ గోదావరి అందాలు చూడాలంటే బస్సే కాకుండా ఈ ట్రైన్ జర్నీ కూడా చేయాలి. అంటే వెస్ట్ గోదావరి అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, రాజమండ్రి నుంచి భీమవరం వరకు. అసలు ఇంట్రడక్షన్ అయితే రైల్వే స్టేషన్ బయట అయితే ఇవ్వాలి. నేను మార్నింగ్ లేచి రెడీ అవ్వబోతుకి అంటే ఏఆర్సిటీసీ రూమ్లో అయితే ఉన్నాను. రాజమండ్రి స్టేషన్లో ఏఆర్సిటీసీ రూమ్స్ అయితే ఉంటాయి. నైట్ అక్కడ స్టే చేశాను. కానీ నేను పడుకొని లేచి రెడీ అవ్వబోతుకి టైం అయితే 4:30 అయితే అయ్యింది. 5 minutes అయితే ఉందన్నమాట ట్రైన్కి. వెంటనే కౌంటర్లో టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాను. చూస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉంది ట్రైన్. 4:35 అయితే అయ్యింది. ఇప్పుడు మనం రాజమహేంద్రవరం, రాజమండ్రి నుంచి భీమవరం వరకు బ్యూటిఫుల్ వ్యూస్, ఒక పక్కన రొయ్యల చెరువులు, చేపల చెరువులు అండ్ బ్యూటిఫుల్ వరి పొలాలు మొత్తం అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా వెళ్దాము. మన ట్రైన్కి హార్న్ కూడా మోగింది, స్టార్ట్ అవబోతుంది అనమాట. ట్రైన్లో చూసుకుంటే మొత్తం గాలి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకుంటే 20 మంది ఉన్నారేమో. సీటింగ్ పొజిషన్ చూసుకుంటే 3:2 అండ్ మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్లు అక్కడక్కడ ఉన్నాయి. మొత్తం ఈ ప్లేస్ అంతట్లోని ఇక్కడ ఒకటి ఉంది. ఓ సడన్ బ్రేక్లో కొడుతున్నాడు. ఈ లైన్లో అయితే 2 ఉన్నాయి ఛార్జింగ్ సాకెట్స్. ఒక్కొక్క బోగికి ఒక్కొక్కరు ఉన్నట్టు అనమాట. అంత బిజీగా ఉంది ట్రైన్. టికెట్ అయితే రాజమండ్రి నుంచి భీమవరం వరకు 70 కిలోమీటర్లు అంట. టికెట్ ఛార్జెస్ అయితే 20 రూపీస్ అయితే పడింది. రాజమండ్రి స్టేషన్ చూపించడానికి పెద్ద టైం కూడా నాకేం లేదు. కంగారు అయిపోయింది మొత్తం. దానివల్ల స్టేషన్ కూడా ఏం చూపించలేదు. ఇలా వచ్చాము, అలా స్టార్ట్ అయింది ట్రైన్ అయితే. 4:35కి రాజమండ్రి స్టేషన్ స్టార్ట్ అయింది కదా. అండ్ భీమవరం వెళ్ళబోతుకి 6:40 అయితే అవుతుందంట. మధ్యలో స్టేషన్స్ చూసుకుంటే కొవ్వూరు, నిడతవోలు, కలదరి, తణుకు, రేలంగి, అత్తలి, మంచిలి, ఆరావల్లి, బ్యాండ్రా, భీమవరం జంక్షన్. ఇప్పుడు టైం 4:35 అవుతుంది కదా. ఒక 5:30 వరకు మనకి వెదర్ అంతా ఇలాగే ఉంటుంది, చిక్కటిగానే. 5:30 అవ్వబోతుకి కొంచెం లైటింగ్ బయటకు వస్తూ ఉంటుంది, లైట్గా ఫాగ్ పడుతూ ఉంటుంది. ఒక సైడ్ ఏమో మనకి బ్యూటిఫుల్ వరి పొలాలు అండ్ రొయ్యల చెరువులు, చేపల చెరువులతో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలాసార్లు ఈ రూట్లో జర్నీ చేశాను, కానీ ఎప్పుడు బ్లాగ్ అయితే తీయలేదు. మనం ఎప్పుడు పల్లి వెలుగు అంటేనే ఉన్నాం కదా. అందుకే ఈరోజు నాకు కూడా ఒక చేంజ్ ఉంటుందని చెప్పి పల్లి వెలుగుకి క్యాప్ ఇచ్చి మేము ట్రైన్ అయితే ఎక్కాము. అది వచ్చేసింది. చాలాసార్లు మనం ఆంధ్ర పల్లి వెలుగు బస్ సిరీస్లో ఆ రోడ్డు మీద జర్నీ చేసుకుంటా ఎన్నో బ్లాగులు జర్నీ చేసాము. ఈరోజు దాని కిందన రైల్వే ట్రాక్ మీద జర్నీ చేసుకుంటా మనమైతే గోదావరిని అయితే క్రాస్ చేస్తున్నాం ఈరోజు. ఎర్లీ మార్నింగ్ కూడా ఎంత ఖాళీగా ఉందో. అదే ఒక 8:30 అవ్వదుగా చూసుకోవాలి. రోడ్ ఎంత బిజీగా ఉంటుందో. ఆ పైన కిందన మొత్తం వచ్చేసాం. గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాము. చూడడానికి అయితే ఏమి ఉండదు ఇప్పుడు, మొత్తం చీకటి కాబట్టి. దూరంగా ఒక బ్రిడ్జ్ కనబడుతుంది మీకు ఇక్కడ, అది ఆర్చ్ బ్రిడ్జ్. ఇది మనం వెళ్ళేదేమో రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. వాష్రూమ్స్ ఉన్నాయి ప్రతి కోచ్కి ఒకటి ఉన్నట్టున్నాయి. ఈ కోచ్కి ఒకటి అండ్ ఈ కోచ్కి ఒకటి. ఈ గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్ జర్నీ అన్న, బస్ జర్నీ అన్న నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా మనం గోదావరి బ్రిడ్జ్ అయిపోతుంది మాట. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాము. కనపడుతున్నాయి కదా చెట్లు అన్నీ వచ్చేసాయి. అయిపోయింది. కొవ్వూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. పక్కన LHP ట్రైన్ ఒకటి వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఇప్పుడు జర్నీ చేసి ట్రైన్ మొత్తం స్టాప్స్ రాజమండ్రి అండ్ భీమవరంతో కలుపుకొని 11 స్టాపులు. అండ్ ప్రతి స్టాప్లోని 1 minute అయితే అవుతుంది. ఇదో బల్బ్ పెట్టినట్టయితే ఉన్నాడు. ఇది చంద్రుడు. కొవ్వూరు నుంచి నిడతవోలు మధ్యలో 3 స్టేషన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇదే స్టేషన్ని స్కిప్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ స్టాప్ లేదు ట్రైన్కి. దూరంగా కనబడుతుంది నిడతవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. ట్రైన్స్ పోతూనే ఉన్నాయి. ఒక ట్రైన్ ఇక్కడ ఒక వెయిటింగ్లో ఉంది. ఇప్పుడు అటు సైడ్ ఒకటి వెళ్ళింది కదా, ఇక్కడ ఒకటి వెయిటింగ్లో ఉంది.
నిడతవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. పక్కన ఆగిన ట్రైన్ కాకినాడ లింగంపల్లి. లింగంపల్లి నుంచి కాకినాడ వస్తున్నట్టున్న ట్రైన్. ఇంకెలా వెళ్తూనే ఉన్నాయి, చెప్పాను కదా ఇందాక. ఎర్లీ మార్నింగ్ చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి విశాఖపట్నం సైడ్ వెళ్ళే ట్రైన్లు. స్పీడ్ చూసుకుంటే 96, చూస్తూనే 100 టచ్ చేసినా ఉన్నాడు. ఇప్పుడే తెల్లారుతుంది అన్నమాట, కనిపించట్లేదు కానీ మొత్తం అంతా వరి పొలాలు ఇవన్నీ. స్టేషన్ కల్దరి స్టేషన్ అయితే వచ్చింది. ఇంజిన్ పక్కనే ఉన్నాం మనం, ఒక బోగి డిఫరెన్స్ మాట ఇంజిన్ది, తర్వాత మందే. ఈ స్టేషన్లో కూడా మన ట్రైన్ 1 minute అయితే అవుతుంది. ప్రతి స్టేషన్లోనే 1 minute. రాజమండ్రి స్టార్ట్ అయ్యి కొవ్వూరు, నిడతవోలు, కల్దరి 3 అయితే అయిపోయాయి. రాజమండ్రితో 4 అయిపోయాయి. ఇంకొక 7 స్టాప్లు అయితే ఉన్నాయి లాస్ట్ స్టాప్తో కలుపుకొని. చెరువులు. నిడతవోలు దాటామంటే చాలు మొత్తం చెరువులు స్టార్ట్ అయిపోతాయి. ఇదంతా మంచి మాట. ఇదంతా మనకి కోనసీమ వెస్ట్ గోదావరిలో కామన్గా కనిపించేవి కొబ్బరి చెట్లు. వరి పొలాల మధ్య కోనసీమలో కొబ్బరి చెట్లు కనబడతాయి. అండ్ ఇక్కడ రొయ్యల చెరువులు, చేపల చెరువులు, గట్ల మీద కొబ్బరి చెట్లు కనబడతాయి. ఇదే స్టేషన్ స్కిప్పింగ్. ఇక్కడ స్టాప్ లేనట్టుంది దీనికి. ఈ స్టేషన్కి గోడే లేదు, స్టాప్ ఏముంటుంది. మన ట్రైన్ వెళ్ళే స్పీడ్కి చిన్న రాళ్ళు వచ్చి మీద పడుతున్నాయి. అంటే ఎంత స్పీడ్లో వెళ్తుందో మీరు ఊహించుకోండి. ఈరోజు డేటు April 1. మీకు రేపు ఈవినింగ్ వస్తుంది అన్నమాట ఈ వ్లాగు. ఇదే ఊరు అనుకుంటున్నారు? తణుకు. ఇక్కడ ఉన్న జనం తణుకులో. టైం కనబడింది కదా 5:36. బెల్పూర్ అనే స్టేషన్ క్రాస్ చేసుకుని వెళ్తున్నాము. తణుకు దాటాము. చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. వెళ్ళి కూడా బేబత్సంగా అయితే వస్తుంది. ఎర్లీ మార్నింగ్ జర్నీ ఏ టైంలో అయినా, మన వింటర్ సీజన్ అయినా, రైనీ సీజన్ అయినా, అండ్ సమ్మర్లో అయినా ఎర్లీ మార్నింగ్ జర్నీ. రేలంగి మామయ్య వాళ్ళ ఊరిది. ఈ జర్నీలో మీరు చూస్తున్న ఊర్లు మ్యాక్సిమం చాలా సినిమాల్లో చూసే ఉంటారు, లేదా ఒక పేర్లు వినే ఉంటారు. రేలంగి, అత్తలి, తణుకు ఇవన్నీ. ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ మన కోనసీమ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలోనైతే ఉన్నాయి. చాలా సినిమా షూటింగ్స్ ఈ ప్లేస్లోనే జరిగాయన్నమాట. సో ఈ పేర్లు కన్ఫర్మ్గా వినే ఉంటారు. రైల్వే ట్రాక్ మీద వెళ్తున్నట్టు లేదు, మొత్తం అంతా మబ్బుల్లో వెళ్తున్నట్టు ఉంది. వెలుగు బస్సెస్ అయితే ఆగుతా పోతే ప్రతి విలేజ్ని డీటెయిల్గా చూడొచ్చు. ఇది అలా ఉండదు అన్నమాట. ఇది ప్యాసింజర్ ట్రైన్ అయినా సరే ఒక 10 kilometers, 6 kilometers, 7 kilometers ఒక్కొక్క స్టాప్ అయితే ఉంటుంది. దానివల్ల
ఈ మధ్యలో ఉన్న విలేజెస్ పూర్తిగా మీకు చూపించడం అయితే అవ్వదు. అండ్ ఈరోజు మీకు ట్రైన్ బ్లాగ్ వచ్చిందని చెప్పి ఇంకా బస్సులు ఆపేసి ట్రైన్లో చేసేస్తాను అనుకోకండి. నాకు భీమవరం నుంచి ఒక జర్నీ ఉంది, దానికి భీమవరం అయితే వెళ్తున్నాను. సో ఈ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ ఉంది కదా, ఇది కూడా కవర్ చేసి మీకు చూపెడదామని చెప్పి చూపెడుతున్నాను అంతే. ట్రైన్స్ గురించి నాకేం తెలీదు, టికెట్ తీసుకున్నానా, ఎక్కానా, వెళ్ళానా అంతే. అందుకే మీకు ఏం డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు, నాకే తెలియదు, మీకేం చెప్తాను. మనం ఇలాంటి వ్యూస్ ఎంజాయ్ చేయడానికి వచ్చాము అంతే. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కిన, ఒక బస్ ఎక్కిన, ట్రైన్ ఎక్కి వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఓపెన్ చేసుకొని ట్రైన్ ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎంత దూరంలో ఉంది, నెక్స్ట్ ఏ స్టేషను, ఎంత స్పీడ్లో వెళ్తుంది, లేట్లో ఉందా లేదా అని చెప్పి చూసుకోవడంలోనే టైం అంతా గడిచిపోతుంది. ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేయము. అండ్ బస్సు ఎక్కి మ్యాప్ పెట్టుకొని ఇంకెంత దూరం ఉంది, ఎంత టైం పడుతుంది, వెళ్ళిపోతామా లేదా అనుకోబోతుకి బస్ జర్నీ అయిపోతుంది. కానీ చూడండి, మబ్బులు మన పక్కన అయితే ఉన్నాయి. ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ వదిలేసుకొని ఫోన్లో మునిగిపోతున్నాం. అత్తిలి, ఇది రైల్వే స్టేషన్. టైం 5:51 అవుతుంది. అత్తిలి రైల్వే స్టేషన్ నుంచి వ్యూ. ఇంకా సూర్యాబాబు అయితే బయటికి రాలేదు. స్వర్గంలో వెళ్ళిపోతున్నాం. ఈ మెమో ట్రైన్స్ ఏంటంటే స్పీడ్ ఒకేసారి అందుకుంటాయి అన్నమాట. అత్తిలి మనకి అత్తిలి దగ్గర నుంచి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. భీమవరంకి 2 స్టేషన్లు అయితే ఉన్నాయి, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్. మనం 50 కిలోమీటర్లు అయితే కవర్ చేసాము. రాజమహేంద్రవరం, రాజమండ్రి నుంచి ఈ అత్తిలి వరకు 4:35కి అయితే స్టార్ట్ అయ్యాం. దగ్గర ఎంత టైం పట్టిందంటే 1:20 నిమిషాలు, 50 కిలోమీటర్లు. మంచిలి అంట స్టేషన్. ఎర్లీ మార్నింగ్ విలేజ్లో వైబ్ ఎలా ఉంటుందంటే, ఆ కల్లాపులు, ముగ్గులు, టెంపుల్స్ దగ్గర సౌండ్స్ పీక్స్లో అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా వరకు ఎవరు నిద్ర లేగలేదు. స్కూల్లో ఉంది, మంచిలే స్కూల్ అది. ఆరావళి అంటే స్టేషన్. 4 ఉన్నారు స్టేషన్లో. ఆరావళి, నెక్స్ట్ వెళ్ళేది బ్యాండ్రా, ఆ తర్వాత భీమవరం జంక్షన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వరి పొలాల మధ్యలో తాటి చెట్లు,
కొబ్బరి చెట్లు అంటే కాదు కానీ తాటి చెట్లు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ ఫాగు, ఆ గ్రీన్ కార్పెట్, తాటి చెట్లు. లక్ష్మీ నారాయణపురం. ఎగరేసుకుంటే వెళ్ళిపోతున్నాడు ఈ స్టేషన్లో మనవాడు. బ్యాండ్రా ప్లాట్ఫామ్ చూసారా బ్యాండ్రాకి ఎలా ఉందో? ఫుల్గా కూడా మొత్తం లేదు, అది మట్టి, ఇదేమో కాంక్రీట్. ఇదేమో బ్యాండ్రాకి టికెట్ కౌంటర్ అన్నీ. టైము 6:10 అయ్యింది. బ్యాండ్రా సూర్యబాబాయ్ వస్తున్నాడు బయటికి. ఆ చెట్లు వెనకాల ఉన్నాడు. ఏమో చూద్దాం, ఇంకొక 8 కిలోమీటర్లు పైకి వస్తాడేమో. భీమవరం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చాము. మధ్యలో వ్యూస్ అన్నీ మీరు చూసారు కదా, స్వర్గం మాట, అంత బాగున్నాయి వ్యూస్. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మర్చిపోయాను, 6:35కి రావాలి, 6:20కి అయితే వచ్చేసాము. 15 నిమిషాల ముందు వచ్చాము. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.